హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాట్రిక్ కరిత. ఈ వీడియోలో ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ రివర్స్ ఉంటాయి కదా, వాటి యొక్క బర్త్ ప్లేసు, వాటి యొక్క ఎండ్ పాయింట్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్గా చూసేద్దాం. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, సో ఇండియన్ జియోగ్రఫీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి సింధు నది. ఈ సింధు నది యొక్క బర్త్ ప్లేస్ ఏంటి అంటే మానస సరోవరంలో ఉన్న, అంటే ఈ మానస సరోవరం ఎక్కడుంది అంటే టిబెట్ అనమాట. టిబెట్లోని మానస సరోవరం దగ్గరలో ఉన్న బోకర్చు అనే హిమనీ నదం దగ్గర ఇది జన్మిస్తుంది అనమాట. టిబెట్ నుంచి ఇండియాకు ఎంట్రీ ఇస్తుంది. ఇండియాలో ఎక్కడ ఎంట్రీ ఇస్తుందంటే లడఖ్లోని తాన్చోక్ అనే ప్లేస్లో ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ ఇచ్చి పాకిస్తాన్లోకి ఎంట్రీ అవుతుంది అనమాట. సో పాకిస్తాన్ నుంచి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మరి అరేబియా సముద్రంలో ఎక్కడ కలుస్తుంది పాకిస్తాన్లో అంటే పాకిస్తాన్లోని కరాచీ అనే ప్లేస్లో దీని యొక్క ఎండ్ పాయింట్ అనమాట. ఈ సింధు నది మొత్తం 3 దేశాలలో ప్రవహిస్తుంది. సో ట్రావెల్ చేస్తుంది. ఒకటి టిబెట్, 2 ఇండియా, నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సింధు నది. నెక్స్ట్ వచ్చేసి నర్మదా నది. ఈ నర్మదా నది వచ్చేసి అమర్కంటక్ పీఠభూమి అనమాట. మధ్యప్రదేశ్లో జన్మిస్తుంది. అమర్కంటక్ పీఠభూమి. నర్మదా అమర్ అని గుర్తుపెట్టుకోండి. గల్ఫ్ ఆఫ్ కంబట్ అనమాట. గల్ఫ్ ఆఫ్ కంబట్ ఎక్కడుంది? గుజరాత్ అనమాట. బ్రోచ్ అంటారు దాన్ని. సో ఇవన్నీ అంటే ఈ సింధు నది, నర్మదా నది, తపతి నది, సబర్మతి నది, మహి నది, ఇవన్నీ ఈ పశ్చిమంగా ప్రవహించే నదులు అనమాట. పశ్చిమంగా ప్రవహించే నదులు సో అరేబియా సముద్రంలో కలుస్తాయి. ఇది నర్మదా నది అనమాట. తపతి నది బేతుల్ జిల్లా అనమాట. ఇది కూడా మధ్యప్రదేశ్, ముల్తాయి. సో నర్మదా, తపతి 2 మధ్యప్రదేశ్ జిల్లా అనమాట. సో ఇది కూడా గల్ఫ్ ఆఫ్ కంబట్లో ఇది దీని యొక్క ఎండ్ పాయింట్ అనమాట. సో అరేబియా సముద్రంలో కలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సబర్మతి నది. హారావలి పర్వతాల్లోని మేవార్ అనే ప్లేస్లో ఇది జన్మిస్తుంది అనమాట, సబర్మతి నది. సో ఇది కూడా గల్ఫ్ ఆఫ్ కంబట్ అనమాట, దీని యొక్క ఎండ్ పాయింట్. మహి నది వచ్చేసి వింధ్యా పర్వతాల్లోని సర్దార్పూర్. ఇది కూడా మధ్యప్రదేశ్ అనమాట. గల్ఫ్ ఆఫ్ కంబట్ అనమాట ఇది కూడా. సో ఈ నర్మదా, తపతి, సబర్మతి, మహి నది ఇవన్నీ గల్ఫ్ ఆఫ్ కంబట్ అనమాట ఎండ్ పాయింట్. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక నర్మదా అమర్ అని గుర్తుపెట్టుకొని దీని యొక్క బర్త్ ప్లేస్ అని చెప్పేసి మధ్యప్రదేశ్. సో తపతి బేతుల్ జిల్లా, ముల్తాయ్. నెక్స్ట్ సబర్మతి వచ్చేసి అరావలి పర్వతాల్లోని మేవార్ అనే ప్లేస్. ఇవన్నీ పశ్చిమంగా ప్రవహించే నదులు. నెక్స్ట్ బ్రహ్మపుత్ర అనమాట. షచెమ్ యంగ్డమ్. ఇది కూడా సేమ్ మానస సరోవరం అని చెప్పాను కదా సింధు నది, దానికి దగ్గరలో ఉంటుందన్నమాట. ఇది కూడా షచెమ్ యంగ్డంగ్ సో అనే ప్లేస్లో దీని యొక్క బర్త్ ప్లేస్. ఇది కూడా టిబెట్ అనమాట. సో దీని యొక్క ఎండ్ పాయింట్ ఏంటి అంటే డాకిన్షా బాజ్పూర్ దీవులు అనమాట. ఇది కూడా టిబెట్ అంటే చైనా, ఇండియా, బంగ్లాదేశ్ అనమాట. బ్రహ్మపుత్ర నది కూడా 3 దేశాల్లో ప్రవహిస్తుంది. సో దీని యొక్క ఎండ్ పాయింట్ ఏంటి అంటే డాకిన్షా బాజ్పూర్ దీవులు బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. ఇవి తూర్పున ప్రవహించే నదులు. గంగా నది అనమాట. ఈ గంగా నది వచ్చేసి అలకనంద, భగీరథి నదుల వల్ల ఇది పుడుతుంది అనమాట. అలకనంద ఎక్కడ పుడుతుంది అంటే ఆల్కా. భగీరథి వచ్చేసి గంగోత్రి అనే ప్లేస్లో పుడుతుంది. ఈ 2 ఒక ప్లేస్లో కలుస్తాయి. అదే దేవప్రయాగ అంటారనమాట. సో దేవప్రయాగ అంటారు. అక్కడ కలిసి గంగా నదిగా పుడుతుందనమాట. గంగా నది బర్త్ ప్లేస్ ఏంటి అంటే దేవప్రయాగ్. సో ఇది నెక్స్ట్ గొలుండో అనే ప్లేస్ దగ్గర బ్రహ్మపుత్ర నదితో కలిసి మేఘనా నదిగా చేంజ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత సేమ్ డాకిన్షా బాజ్పూర్ దీవులు అనే ప్లేస్లో ఎండ్ పాయింట్ అనమాట. బంగాళాఖాతంలో కలుస్తుంది గంగా నది. సో బ్రహ్మపుత్ర, గంగా నది ఒక ప్లేస్లో మీట్ అవుతాయి. అదే ఏంటి అంటే గొలుండో అనే ప్లేస్. ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు మ్యాప్ పాయింటింగ్ ద్వారా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అంటే మీకు మ్యాప్ పాయింటింగ్ ద్వారా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. ఆ వీడియో మీరు చూడండి, ఓకేనా. నెక్స్ట్ లూని నది. ఈ లూని నది వచ్చేసి ఆరావళి పర్వతాలు అనమాట. అన్నాసాగర్, రాన్ ఆఫ్ కచ్ దీని యొక్క ఎండ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మహానది. ఈ మహానది వచ్చేసి బస్తర్ పీఠభూమి అనమాట. సిహావా అంటారు ఛత్తీస్గఢ్లో. సో నారాజ్ అనమాట, ఒరిస్సాలోని నారాజ్లో దీని యొక్క ఎండ్ పాయింట్. నెక్స్ట్ కావేరి నది వచ్చేసి బ్రహ్మగిరి కొండలు అనమాట. తలై కావేరి అంటారు దాన్ని. సో దీని వచ్చేసి పూంపుహార్, తమిళనాడులోని పూంపుహార్ దీని ఒక ఎండ్ పాయింట్. నెక్స్ట్ పెన్నా నది వచ్చేసి కర్ణాటక అనమాట. చెన్నకేశవ కొండ, చెన్నకేశవులు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో దీని యొక్క ఎండ్ పాయింట్. వంశధార, జైపూర్ కొండలు అనమాట. ఒడిశాలోని జైపూర్ కొండలో ఇది వంశధార అనేది నది పుడుతుంది. కళింగపట్నంలో దీని యొక్క ఎండ్ పాయింట్. గోదావరి, నాసిక్, త్రయంబకేశ్వరం అనమాట. సో బిల సరస్సు, ధవళేశ్వరం దీని యొక్క ఎండ్ పాయింట్. కృష్ణ వచ్చేసి మహాబలేశ్వరం. సో అంశల దీవి వచ్చేసి ఎండ్ పాయింట్. ఇవన్నీ ఓన్లీ బర్త్ ప్లేసు, ఎండ్ పాయింట్ అనమాట. మీకు అంటే మ్యాప్ పాయింటింగ్ ద్వారా కావాలి అనుకుంటే నేను లింక్ పెడతాను, వీడియోది చూడండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.